సో జనవరి 1 నుండి 15 2025లో ముఖ్యమైన కరెంట్ అఫైర్ డిస్కస్ చేస్తున్నాం. ఇందులో మనకి బ్రిక్స్లో ఇండోనేషియా పైన డిస్కస్ చేద్దామండి. అంటే బ్రిక్స్ కూటమిలో అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అంటామండి. ఈ బ్రిక్స్ కూటమిలో 2025లో అధికారికంగా ఒకన ఇండోనేషియాని ఒకన అధికారిక సభ్య దేశంగా ఒకన చేరుస్తున్నట్లు అధ్యక్ష హోదాలు ఉన్నటువంటి ప్రజెంట్ బ్రిక్స్కి అధ్యక్ష హోదాలు ఉన్నటువంటి బ్రెజిల్ దేశం అధ్యక్ష హోదాలు ఉందన్నమాట. ఈ సమావేశం నిర్వహిస్తుంది కాబట్టి అధ్యక్ష హోదాలు ఉంది. అధ్యక్ష హోదాలు ఉన్నటువంటి బ్రెజిల్ దేశం ప్రకటించడం జరిగింది. క్లియర్ కట్ సమాచారం. బ్రిక్స్లో ఇప్పుడు 10వ సభ్య దేశంగా చేరింది ఏదండి? ఇండోనేషియా. బ్రిక్స్ అంటే ఇది G7 కూటమికి ప్రత్యామ్నాయంగా వచ్చింది. యుకాటెరిన్బర్గ్ సమావేశంలో ఏర్పాటు చేయబడ్డ సంస్థ. యుకాటెరిన్బర్గ్ సమావేశం. యుకాటెరిన్బర్గ్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఇది రష్యాలో ఉంటుంది. మరి అక్కడ ఈ సమావేశంలో ఏర్పాటు చేయబడ్డ సంస్థ ఈ సంస్థ అన్నమాట. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా కూటమి. మరి బ్రిక్స్లో ప్రారంభంలో BRIC ఉండేది, తర్వాత సౌత్ ఆఫ్రికా చేరింది. తర్వాత 2024లో బ్రిక్స్లో ఈజిప్ట్ చేరిందండి సభ్యదేశంగా. ఇథియోపియా చేరింది. ఇథియోపియా చేరింది. ఇరాన్ కూడా చేరిందండి. అండ్ UAE కూడా చేరిందండి. UAE చేరింది. 2010లో మనకి సౌత్ ఆఫ్రికా చేరింది అనమాట. సౌత్ ఆఫ్రికా చేయడంతో 5 దేశాలు, ఈ 4 దేశాలు చేరడంతో 9 దేశాలు. ఇప్పుడు మళ్ళీ ఇండోనేషియా చేరడంతో బ్రిక్స్ దేశాల సంఖ్య ఎంతకు చేరిందంటే 10 సభ్య దేశాలైనవి. యాక్చువల్గా అర్జెంటీనా దేశం చేరాలి, సౌదీ అరేబియా లాంటి దేశాలు చేరాలి, బెలారస్ దేశాలు చేరాలి. కొన్ని డిలే అవుతూ ఉంది. ప్రజెంట్ అయితే ఇన్ని సభ్య దేశాలు బ్రిక్స్ కూటమిలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా కూటమి అండి. సో బ్రెజిల్ అధ్యక్ష హోదాలు ఉంది కాబట్టి అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇండోనేషియా మనకు ఒక ఇంపార్టెంట్ కంట్రీ. ఎందుకోసం అంటే మనకి జనవరి 26 మనకి ఈ సంవత్సరంలో జనవరి 26 2025న భారత గణతంత్ర దినోత్సవాలకి ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతో రాబోతున్నారు. ప్రభువో సుబియాంతో. ఇండోనేషియా పితామహుడని ఎవరిని పిలుస్తారంటే జనరల్ సుకర్నోని ఇండోనేషియా పితామహుడని పిలుస్తాం. ఇండోనేషియా నూతన రాజధాని నౌసంతర. ఓకేనండి, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనండి. ఇక బ్రెజిల్ అంటున్నాం కాబట్టి ప్రపంచ జనాభాలో 5వ స్థానం గల దేశం బ్రెజిల్. ప్రపంచ జనాభాలో 5వ స్థానం గల దేశం బ్రెజిల్. అండ్ లూలా లూయిస్ డిసిల్వా అనేవారు బ్రెజిల్కి ప్రజెంట్ అధ్యక్షుడిగా ఉన్నారన్నమాట. బ్రెజిల్ ప్రజెంట్ అధ్యక్షుడు ఎవరు వచ్చేసేవారండి? లూలా లూయిస్ డిసిల్వా అండి. జరావా తెగ అండి. మనకు జరావా తెగ న్యూస్లో ఉంది. జరావా తెగ. సో ఈ జరావా తెగ అనేది అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంటారు. జరావా ట్రైబల్స్ సుమారుగా 250 నుండి 400 మంది ఉంటారని చెప్పేసి ఒక అంచనా వేస్తున్నారు మన భారత ప్రభుత్వం. అండమాన్ నికోబార్ దీవులండి. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్నటువంటి ఒక తెగ అన్నమాట జరావా తెగ. ఇది ఒక PVTG తెగ కూడా మన భారత ప్రభుత్వం ప్రకటించింది. PVTG అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని చెప్పేసి అంటే వీళ్ళకి ఇంకా విద్య, ఆరోగ్య ఇలాంటి సౌకర్యాలు లేవు, చాలా దుర్బలమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పడం దీని ఉద్దేశం. మన భారతదేశంలో 75 PVTGలు ఉన్నాయని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందనమాట. ఓకేనండి. ఈ మనకి PVTG వర్గాల గురించి ఆరోగ్యం, విద్యా సౌకర్యాలు కల్పించడానికి 2023లో నవంబర్ 15న భారత ప్రభుత్వం PM జన్మన్ యోజన అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అధినియం. అయితే జరావా తెగ ఎందుకు న్యూస్లో ఉందంటే జరావా తెగకు చెందినటువంటి 19 మందికి భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఎపిక్ కార్డ్స్ ఇచ్చిందంటే ఓటర్ గుర్తింపు కార్డులు ఇవ్వడం జరిగిందండి. అంటే ఎలక్ట్రానిక్ ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ అంటాం, ఎపిక్ కార్డ్స్. ఓటర్ గుర్తింపు కార్డులను అందజేయడం జరిగింది. తద్వారా వీళ్ళు న్యూస్లో ఉండడం జరిగిందనమాట. ఓటర్ గుర్తింపు కార్డులు. ఓకేనండి. సో ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జరావా తెగ అనేది ఎక్కడ ఉందంటే ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులలో ఉన్నటువంటి తెగ అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి షీగాజే డింగ్రీ కౌంటీ అంటే ఒక ప్రాంతం అనమాట. ఇది ఎక్కడ ఉందంటే టిబెట్లో ఉందండి. టిబెట్లో ఉన్నటువంటి ఈ షిగాజే డింగ్రీ కౌంటీ కేంద్రంగా జనవరి 7 2025న ఒక ఎర్త్కేక్ వచ్చింది, ఒక భూకంపం వచ్చింది.
ఎర్త్క్వేక్ వచ్చింది. ఇది ఎర్త్క్వేక్ రిక్టర్ స్కేల్ పైన 6.8గా నమోదు కావడం జరిగింది. మనకి ఇక్కడ డిజాస్టర్స్ వాటిపైన విపత్తుల విషయంలో కొంచెం అడిగే అవకాశం ఉంది. టిబెట్లో ఇటీవల ఏ ప్రాంతంలో వచ్చింది భూకంపం, ఎంతగా నమోదైంది, కొంచెం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. థ్యాంక్ యూ.